జై శ్రీరామ్ అండి. ఈ రోజు మన దేశంలో ప్రెజెంట్ సిట్యుయేషన్ ఎలా ఉందో తెలుసా మీకు? రేపు ఎలా బతకాలి? ఏం పని చేయాలి? మన జీవితాలను, మన కన్నబిడ్డల భవిష్యత్తును ఎలా నెట్టుకు రావాలనే ఆలోచన ఎవ్వరికీ లేదండి. దేవుడా! రేపు నా పరిస్థితి ఏంటి? అని ఆలోచించే దిమాగ్ కూడా లేకపోయింది. ఈ రోజుల్లో టార్గెట్ ఒక్కటే. ఎదుటి మతాల వాళ్ళని ఎలా తిట్టాలి? గొడవలు ఎలా పెట్టాలి? ఆ గొడవల మధ్య మనం ఎలా ఎంజాయ్ చేయాలి? ఇలాంటి వాళ్ళ నెత్తి మీద ఒక్క రూపాయి పెట్టి మీరు మార్కెట్‌లో పెట్టండి. 10 పైసలకు కూడా ఎవ్వడు కొనడు. ఇది గ్యారంటీ. కానీ దౌర్భాగ్యం ఏంటంటే, ఈరోజు ఇలాంటి వాళ్ళ వల్లే వీధుల్లో జనం కొట్టుకు చచ్చిపోతున్నారు. మా మతం పెద్దది, మీ మతం చిన్నది, మీ బైబిల్‌లో అట్లుంది, మీ ఖురాన్‌లో ఇట్లుంది, మీ గీతలో ఇట్లుంది, మీ రామాయణంలో ఇట్లుంది అని. నిజంగా చెప్తున్నా దీనివల్ల పైసా కూడా ఫరక పడదు. ఎవరికి పడతది? మతోన్మాదులకి, రాజకీయ నాయకులకి. ఇది ఎవ్వరు కూడా అసలు ఆలోచించరు. మరి అంతగనం ఏం దీంట్లో ఉందో, సంతోషం ఉందో తెలీదు. చెప్తున్నాను గదా! ఏ ఒక్క మతాన్నో అనడం లేదండి నేను. అన్ని మతాల్లోనూ ఇదే సంత తయారైంది. ఎప్పుడు చూడు టీవీ ఆన్ జేసినా అంతే, మొబైల్ తీసినా అంతే, పేపర్‌లో చూసినా అంతే, బయట మాట్లాడుకోవడము అంతే. ప్రతి దగ్గర ఇదే సంత మొదలైంది. మళ్ళీ నేను అంటున్నా అందరు గాదు ఇక్కడ కొంతమందే. ఇక కొంతమంది పొలిటీషియన్స్ అంటే మన రాజకీయ నాయకులు. వాళ్ళు, వాళ్ళు గూడా ఇదే బేసిక్‌గా ఛాన్స్ చూసుకుంటారు. ఇదే ఛాన్స్ చేసుకొని ఆ పరమతం పైన మాట్లాడడం. వీళ్ళకి వ్యూస్ ఎక్కువొచ్చేస్తాయి. ఏదో పెద్ద ఫేమస్ అయిపోతానని జెప్పేసి. ఆ ఫేమస్‌నెస్‌ని ఏదైతే వాళ్ళు ఇలా ఇలా బయటికొచ్చేసేసి ఎలక్షన్స్ టైమ్‌లో వాళ్ళు నించొని వాళ్ళు ఏదో కార్పొరేటర్‌లో, ఎమ్మెల్యేలో ఏదో ఒకటి మనం సాధిద్దాము. తర్వాత మనం మన కడుపులు నింపుకుందాం అన్న టైప్ ఆలోచించుకొని వాళ్ళ పబ్బం గడుపుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదా చెప్పండి మీరే. నేను నేను చెప్పేది. ఒకవేళ నేను కాదంటే ఓకే ఫైన్. కాకపోతే నేను చెప్పేది ఇది ఈ ఈ తంతంతా ఇప్పుడు కాలంలో ఇదే నడుస్తుంది. ఇలాంటి పరిస్థితిలో గత కొద్ది రోజులుగా మన ఛానెల్‌లో వస్తున్న 'రాధా మనోహర్ దాస్' ఎపిసోడ్ దాన్ని బేస్ చేసుకొని ఒక వ్యక్తి నేను సూటిగా కొన్ని క్వెషన్స్ అడగాలనుకుంటున్నాను. 'రాధా మనోహర్ దాస్' గారు మీరు మాట్లాడినట్టే నేను కూడా అసభ్యంగా, అమర్యాదగా మాట్లాడొచ్చు. కానీ నేనలా మాట్లాడను. కారణం నేను మీకు భయపడి కాదు. గుర్తుపెట్టుకోండి. నా సనాతన ధర్మాన్ని నేను నిజాయితీగా అనుసరిస్తున్నాను కాబట్టి. ఆ మర్యాదతోనే నేను మీతో మాట్లాడుతున్నాను. ఇంత మర్యాదగా. ఓకే. ఇక్కడ సమాజం ముందు నేను కొన్ని సూటి ప్రశ్నలు పెడుతున్నాను మీకు నేను. ఫస్ట్ ఫస్ట్‌ది మన బలహీనత ఎదుటివారి తప్ప. ఓకే. పరాయి మతాల్లోకి జనాలు మారిపోతున్నారంటే ఇక్కడ తప్పెవరిది? మన వాళ్ళు అంత వీక్‌గా ఉన్నారా? లేక మన గ్రంథాల్లో ఏమైనా తప్పులున్నాయా? ఖచ్చితంగా లేవు. తప్పు ఎక్కడుందంటే మన వాళ్ళని మనం సరైన దారిలో పెట్టలేకపోతున్నాం. ఇది మన చేతకానితనం అనుకోవచ్చా? మళ్ళీ ఇక్కడ ఒక వితండవాదం వస్తది. అదేంటంటే మా వాళ్ళని దారిలో పెట్టుకోవడానికే మేము పరమతాలను తిడుతున్నాం. ఇది అనడము 100కు 100% తప్పండి. నీ ఇల్లు బాగాలేకపోతే నీ ఇల్లు సర్దుకోవాలి. కానీ పక్కింటోడిని తిడితే నీ ఇల్లు సర్దుకుంటదా? కొంచెం లాజిక్ ఆలోచించు నువ్వు. నీకు ఫస్ట్ మన మతం వాళ్ళకి మనం నేర్పించుకోవాలి. మన మతం వాళ్ళకి ఎందుకంటే మన గీతలో ఏం రాసుంది, మన రామాయణంలో ఏం రాసుంది, ఇవి మనం నేర్పించాలి. అంతేగాని నువ్వు పరమతాల పైన పడి, పరమతాల్లో బైబిల్‌లో అట్లుంది, దీంట్లో ఉంది, ఇది అట్లుంది అని చెప్పేసేసి, నువ్వు వాళ్ళని తిట్టుకుంటూ కూర్చుంటే ఎట్లా చెప్పు? ఏమన్నా అయ్యేదుందా? ఫస్ట్ మన ఇల్లు మనం శుభ్రం చేసుకోవాలి. అర్థమవుతుంది అనుకుంటున్నాను గదా! ఓకే. మన పిల్లలకి మన ధర్మంలోని గొప్పతనాన్ని జెప్పాలి. మన సంస్కృతిలో ఉన్న తప్పులను సరిదిద్దాలని చెప్పాలి. అంతే తప్ప ఎదుటివాడు చెడ్డవాడు, వాడిని ద్వేషించు అని నేర్పించడం ఎంతవరకు సమంజసం? వేరే మతాల వాళ్ళు గూడా నేర్పిస్తున్నారు గదా! మరి దాన్నేమంటావో జెప్తే, అరే! అది వాళ్ళ కర్మ నేర్పించుకొని. కాకపోతే మనది ఈ హిందూ మతంలో ఏముంది? మనము సాత్వికులం. ఓకే. అవసరమైనప్పుడు ఖడ్గం గూడా తీస్తామనుకోండి. సాత్వికులం. కాకపోతే మన పిల్లలకి మనం ఏం నేర్పిస్తాం? అరే! లేవురా ఎవ్వడేమన్నా సంపేయి పొయ్యి అని జెప్పేసి అంటావా? నువ్వు ఏం నేర్పించాలనుకుంటున్నావు ఫస్ట్? ఇది హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అన్ని మతాల వారికి వర్తిస్తుంది. ఇప్పుడు ముచ్చటగా మూడోది. ఈ ద్వంద్వ నీతి ఎందుకు బేసిక్‌గా? మనం పొద్దున లేస్తే ఎదుటి మతాలని, వారి దేవుళ్ళని నోటికొచ్చినట్టు తిడతాం. మరి మనం తిడితే వాళ్ళు తిరిగి తిట్టకుండా ఉంటారా? ఆలోచించు ఒకసారి. మనం రాయేస్తే వాళ్ళు రాయేస్తారు.
మనం పూలేస్తే మా వాళ్ళు పూలేస్తారు. ఎవరైనా సరే. మనమే ఫస్ట్ అంటున్నామో, లేతే వాళ్ళు ఫస్ట్ అంటున్నారో అనడం లేదు. ఏదో ఒకటి ఎవరో ఒకళ్ళు అంటూనే ఉన్నారు గదా! అందరిని తిట్టేస్తాం మనం. మళ్ళీ వేదికలెక్కి మన దేశంలో పరమత సహనం ఉండాలి అని సూక్తులు చెప్పడం మొదలవుతుందిక. ఇది ఎంతవరకు కరెక్ట్? ఈ కపట నీతి ఎవరి కోసం? ఇప్పుడు నాలుగవది. ముస్లిం సోదరులకు నేనొక ప్రశ్న అడగాలి. మీ పవిత్ర ఖురాన్‌లో ఎక్కడైనా సరే లవ్ జిహాద్ అని ప్రేమ పేరుతోనో, మోసం పేరుతోనో, బలవంతంగానో మత మార్పిడి చేయాలని రాసుందా? హిందూ అమ్మాయిలను ట్రాప్ చేసి, పెళ్లి చేసుకొని పిల్లలను కనాలనుందా? లేదు గదా! మరి అలాంటప్పుడు సమాజంలో కొందరు చేస్తున్న ఈ పనులు దేనికి సంకేతం? మీ మతాన్ని మీరు నిష్టగా ఆచరించండి. రాజ్యాంగం ఇచ్చిన హక్కులను వాడుకోండి. అంతేగాని పరాయి మతాల వాళ్ళని మీ మతంలోకి బలవంతంగా లాక్కోవడం ఇది ఏ రకమైన న్యాయం? చివరిగా నేను చెప్పేది ఒకటే. మతం అనేది మనిషిని మార్చాలి. కానీ మృగంగా మార్చకూడదు. రేపు మన పిల్లల చేతికి మనం ఎలాంటి సమాజాన్ని ఇస్తున్నామో ఒక్కసారి గుండెల మీద చేయి వేసుకొని ఆలోచించండి. రెచ్చగొట్టే ప్రసంగాల వెనకాల పరిగెత్తకండి. అది ఏ మతానికి చెందిన వాడైనా సరే. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఎవరైనా సరే ప్లీజ్ ఆలోచించండి. జై హింద్! వందే మాతరం! భారత్ మాతాకి జై!